లిక్కర్ కేసులో కానీ లేదా మైనింగ్ కేసుల్లో కానీ ఇతరత్రా కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా సార్? జగన్మోహన్ రెడ్డి ఏం పసిపిల్లాడు కాదండి, రాజకీయం తెలియని వాడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప నాయకుడిగా ఉన్న ఒక ముఖ్యమంత్రి కుమారుడు. ఆయనకున్న ఏర్పాట్లు ఆయనకు ఉంటాయి. ఆయన వీళ్ళు జుట్టు పట్టుకొని ఉన్నాడు, చెప్తాడు ధైర్యంగా. ఒక్క జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టామని సంతోషపడకండి, మిమ్మల్ని అందరినీ గుడ్డలు కూడా తీసి ఆడు కూర్చోబెడతానని ఆయన ఆ రోజు చెప్పాడు, చేశాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే కూటమి నాయకులకు తడిసిపోతారు. ఇప్పటికీ సార్, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే కూటమి నాయకులు పంచెలు దడుపుకుంటారు. ఇక వీళ్ళు చేసేదేముంది? ఆయన్ను అంత సీన్ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం కూడా చంద్రబాబు నాయుడుకి లాదే సార్. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తన తండ్రి వయసు అంతటి, తన తండ్రి స్నేహితుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎత్తి లోపలేశాడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఒక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సార్ లోపలేసుకోలేడు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల చేసిన తప్పు, అదే తప్పు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పట్ల చెయ్యడు. ఎందుకు తప్పు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఎటువంటి పరిస్థితులకు దారితీసింది? ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం మొత్తం ఏకమైపోయి, బలమైన సామాజిక వర్గం, బాగా డబ్బున్న సామాజిక వర్గం, ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెచ్చుకుంటారండి? మరి అలాంటప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఈ వ్యవహారం అంతా ఎందుకు సార్? అదంతా వృధానే కదా. ప్రజాపాలన, ప్రజల డైవర్షన్ ని పక్కకు పంపించడం, డైవర్షన్ పాలిటిక్స్ డైరెక్ట్ గా చెప్పాలంటే.